2009లో 2014లో 2 సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్. 14/10/2014లో కేటగారికల్ గా మీకు రిపోర్టు, డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్ గా 2009లో ఒక్కసారి, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి. 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చెయ్యకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా, 2009లో మీకు అనుమతి ఉంది, 2014 14/10/2014లో మీకు అనుమతి ఉందని 15 ఉమాభారతి గారు ఎప్పుడు రాసిండ్రు అధ్యక్ష? 13 మార్చి 2015లో రాసింది. మీకు ఎప్పుడు తెలంగాణ జూన్ 2, 2014లో వస్తే తెలంగాణకు స్పష్టంగా 14/10/2014 నాడు మీకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని ఇచ్చిండ్రు. 13 మార్చి 2015 ఇక్కడి నుంచి దాదాపుగా 5-6 నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినామని వారు చెప్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నమెంట్ తో కూర్చొని చర్చించుకున్నప్పుడు చర్చ అంతా ఎక్కడొచ్చింది అధ్యక్ష? నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని కాదు, చర్చ జరిగింది. ఆనాడు 1975లో ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగిన ఒప్పందం నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల వరకు 148 మీటర్ల ఎత్తున కట్టుకోవాలనా, 152 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవాలనా అనేది చర్చ అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు 148 మీటర్ల కట్టుకోండి, మాకు సబ్మెర్జ్ అంటే మా భూమి ముంపు తక్కువ ఉంటుంది అని వాళ్ళు అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమన్నదంటే 152 మీటర్ల ఎత్తు కట్టుకుంటే మేము 160 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని 165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఇది చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఈ రోజు విద్యాసాగరరావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూసినట్టు మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది, క్యూసెక్స్ అంటేంది వాళ్లతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడి కింద సాగునీటి ప్రాజెక్టుకు సలహాదారుడుగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళ అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలనా, 150 మీటర్ల ఎత్తున కట్టాలనా, 152 మీటర్ల ఎత్తున కట్టాలనా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ, దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతోని ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ. తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్ గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి
GORT number 28 dated 21/1/2015. రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? దీంట్లో క్లియర్ గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళు పేజ్ నెంబర్ 2 of 14, అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి. నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ బ్రాకెట్లో ఇండియా ఆఫ్టర్ ఫార్ములేషన్ ఆఫ్ ద స్కీమ్ presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana, including TRS, appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించదని వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, except the hydrology cost appreciated clearance CWC are obtained at the present location of Pranayita Chevella scheme. Hydrology దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Mid-Maner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలుందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష ఇదే రిపోర్ట్లో.